స్టార్ట్ చేసాము. అందరికీ నమస్కారము. నేను పరమసముద్రం చెరువు నీటిపారుదల సంఘ చైర్మన్ గారిని. నా పేరు ప్రతాప్ సింహ. ఈరోజు మా కుప్పం ప్రజలు మా దేవుడు మా చంద్రబాబు నాయుడిని చూస్తూనే ఆయనకి పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది. ఎందుకంటే పాతాళ గంగ, శ్రీశైలంలో పాతాళ గంగలో కృష్ణానది పుడుతుంది. అక్కడ నుండి కుప్పానికి 1800 అడుగులు ఎత్తుంది. అదీ కాక అపర భగీరథుడు అంటే అలనాడు ఆ భగీరథుడు దివి నుండి భూమికి గంగను తీసుకొచ్చినాడు. ఈనాడు ఈ భగీరథుడు ఊర్ధముఖంగా పాతాళము నుండి ఊర్ధంగా తీసుకొచ్చి మా పరమసముద్రం చెరువులో నీళ్ళు వచ్చి పడింది. ఇప్పుడే పూజలన్నీ చేశాము. ఇప్పుడు పారుతుంది, చెరువుకు వెళుతూ ఉంది నీరు. ఆ మహానుభావునికి మేము కుప్పం ప్రజలు చేసిండేటువంటిది ఏమంటే కేవలం మా ప్రజలంతా ఒక్కొక్క ఓటు మాత్రమే ఇస్తే ఈనాడు కుప్పంలో ఉండేటువంటి ప్రజలందరి జీవితాల్లోనూ వెలుగు నింపేశాడు. ఎట్లా అంటే ఎన్ని అభివృద్ధులు చేసినా నీరు లేకపోతే ఎక్కడా కానీ అభివృద్ధి చెందదు. నీరే ప్రాణాధారం, చీరే శృంగారవడతి సురని ఆరేమరలుకున్నారు. అలా నీరు ప్రాణాధారం. ప్రాణాధారం అంటే ఏమి? ప్రతిదానికి ప్రాణానికి చాలా ముఖ్యమైన అవసరమైనటువంటి నీరునిచ్చి మాకంతా కూడా మా కుటుంబాలు, మా కుప్పం కాన్స్టిట్యున్సీ 4 మండలాలు ప్రజలంతా కూడా ఎంత ఆనందోత్సవాలతో ఉన్నారంటే చెప్పడానికి అలివి కానటువంటి ఆనందంతో ఉన్నారు. ఇక్కడ మా కార్యకర్తలే కాదు, ప్రజలే సమస్తం అందరూ కూడా నీరు చూస్తూ అక్కడక్కడే కేరంతులు పెడుతూ ఆనందపడిపోతూ ఉన్నారు. ఈ రైతులు మాత్రం పరమానందం. ఈ పరమసముద్రం చెరువు నిండిందంటే అప్ టు మల్లానూరు వరకు పూర్తి భూగర్భ జలాలు పూర్తి నిండిపోతుంది. మా వెండుగుంపల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడే ఆనందాలు మొత్తము రంగు కొట్టుకుంటూ ఉన్నారన్నమాట. అంత ఆనందమైపోయింది. మా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మేమందరూ కూడా కుప్పం ప్రజల తరపున పరిపూర్ణమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.